మరోపక్క వరద ముంపు నుంచి విజయవాడ పూర్తిగా కోలుకోకముందే బంగాళాఖాతంలో మళ్లీ వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో 2 రోజులుగా కోస్తాలో అనేక ప్రాంతాల్లో ముసురు పట్టి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉంటే రానున్న 48 గంటల పాటు ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఏపీ, ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర రూపం దాల్చనుండటంతో కోస్తాంధ్ర జిల్లాల్లో కలకలం రేగుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.